హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. ఇది గురు పౌర్ణమి తాలూకా వీడియో అండి. లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు సారీ. అయితేమో ఇది ఈవినింగ్ అండి. మేము గుడికి వెళ్ళాము. అక్కడ మా వారు ఎంట్రన్స్ విగ్రహంకి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటున్నారు. ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు ఏంటంటే నేను మా వారి చేత కొబ్బరికాయ కొట్టించి పూజ చేయిస్తాను అనమాట. అది ఇంటికి మంచిది అని అంటారు చాలామంది. ఆయన పక్కన నేను నిల్చుంటాను. అయితే చూసారా, మేము 9:15కి అలాగా బాబాగారిని దర్శించుకుంటున్నాము. ఎందుకంటే మేము 5:30కి గుడికి వెళ్ళాం, కానీ ఊరేగింపుతో వెళ్ళిపోయామన్నమాట. అప్పటికి కొంచెం మంది జనాలే ఉన్నారు. అక్కడ కూడాను మా పాప ఎంత అల్లరి పెట్టిందంటే జనాల్లో దిగిపోయి వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి కొంచెం అల్లరి చేసేస్తుంది అనమాట. అప్పుడు కూడా నా జనాల్లోని తిను ఇంకా ఉండదురా బాబు అనుకుని అలా గట్టిగా మా వారు పట్టుకుని ఉన్నారనమాట. అయినా సరే దిగిపోయి వెళ్ళిపోతుంది జనాల్లోకి. తనకి నడకొచ్చిందండి, ఎక్కడ కూడా తగ్గడం లేదు. జనంలోకి వెళ్ళిపోవడం, నడిచేయడం, పడిపోవడం, దెబ్బలతో వెళ్ళిపోతున్నాయి చాలా వరకు కూడా. చూసారా, అయితే ప్రశాంతంగా మాకు దర్శనం అయితే అయ్యింది. మా పూజ అయితే జరిగిపోయిందండి. 9:15 అన్నాను కదండి. ఆ టైంలోనే అలా ఉందంటే ఇంకా మార్నింగ్ ఎంతమంది ఉంటారో మీరు కొంచెం గెస్ చేయండి. మార్నింగ్ సెక్షన్కి వెళ్ళామంటే పనికి వెళ్ళడం కష్టం, పాపతో వెయిటింగ్, ఇవన్నీ కూడా ఇంకా అవ్వదు వద్దు అనేసి మా వారు మరీ అన్నారు. అందుకని నేను మార్నింగ్ వెళ్ళలేదు. తర్వాత మా మేనమామ వాళ్ళ ఇంట్లో కూడా పూజ ఉంది కదా అనేసి నేనైతే అక్కడికి హెల్పింగ్కి వెళ్ళిపోయాను అనమాట. ఇదంతా బయట చూసారా, దీపాలతోటి అలంకరించారు. మేము ఇక్కడ దీపాలు పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాము. ఇది బాబా ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఆ పైన ధ్యాన మందిరం ఉంది. మరి ఆ టైంలో నేను పైకి వెళ్ళి అయితే వీడియో షూట్ చేయలేదు. అప్పటికి మా పెద్ద పాప అల్లరి పెట్టేస్తుంది. నాకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అమ్మ, నాకు ఆకలి వేసేస్తుందమ్మా, పదమ్మ ఇంటికి వెళ్ళిపోదాము అనేసి. సరేలే, తనకి ఎందుకు ఇంకా బాధ పెట్టడం అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయామన్నట్టు. అంటే నేను చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఊరేగింపుకి చూద్దాం అనుకున్నాము. కానీ తను కొంచెం సహకరించలేదు. ఇంకా తను ఎందుకు బాధ పెట్టామని ఇంటికి వెళ్ళిపోయాము. అయితే ఊరేగింపు తాలూకు వీడియో కూడా మీకు ఇందులోనే చూడవచ్చు. ఎంత బాగుందంటే అమ్మవారి తాలూకు వేషాలు వేశారు, కోలాటం పెట్టారు, అన్నీ కూడా బాబాగారు వేషాలు వేశారు. పెద్ద రథంలో బాబాగారిని కూర్చోబెట్టి ఊరేగించారనమాట. అవన్నీ కూడా బాగున్నాయి, వీడియోలో చూడండి. అయితే ఇక్కడ రెడీ అయిపోయి చూస్తారు కదండి, మా పాప, మా వారు, మా చిన్న పాప కూడాను ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఈ టైంలో. మరి ఇంకెందుకని ఇక్కడ చూసారా, బాబాగారి రథంలోని బాబాగారి విగ్రహం పక్కనే అనమాట మా పాప కూర్చోబెట్టారు. అయితే ఫస్ట్ కొంచెం జడిసినట్టు ఫేస్ పెట్టింది, కానీ తర్వాత ఎంత పిలిచినా మా దగ్గర రావడానికి ఇష్టపెట్టుకోలేదండి. తను ఇంకా అక్కడే కూర్చుంటానని పక్కన ఉన్న చైర్ గట్టి పట్టించుకుని ఉంది. అలా కూడా ముందుకు సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి, అవి కూడా చూస్తే ఎంజాయ్ చేసింది. అక్కడ పిల్లలు కూడా ఆడిపించారనమాట తన్ని బాగా కూడాను. ఇంకా విగ్రహం పక్కన అలా కూర్చున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఎవరిని ఎక్కనివ్వరు కదా అలాగా. అయితే ఇక్కడ అమ్మవారు వేషాలు వేసుకున్నారు చూసారా, వీళ్ళు ఓపిక్కి మెచ్చుకోవాలండి. అంత బరువుతోటి అమ్మవారు వేషం కట్టి డాన్స్ చేయడం అంటే నిజంగా ఒక గంట గడి కాదు కదండి, చాలా అవర్స్ అలాగ డాన్స్ చేస్తూ వెళ్ళాలి. ఊరేగింపు ఎండ్ అయిన దాకా వాళ్ళు అలాగే ఉండాలి. ఇంకా ఊరేగింపు స్టార్ట్ అవుతుందంటే దానికంటే ముందు ఎప్పటి నుంచో మేకప్ అవుతారు కదా. చాలా ఓపిక అండి ఇలాంటివన్నీ కూడా. అంటే ఇలాంటప్పుడే చూడగలం జాతరలు కానీ ఊరేగింపులు కానీ, ఇలాంటి ఒక వెకేషన్ అంటూ ఉన్నప్పుడే కదా ఇలాగా మేము చూడగలము. నిజంగా నాకైతే అక్కడ అమ్మవారు అంటే డాన్స్ చేశారు కాళికమ్మ చెట్టు దగ్గర అనమాట. ఇక్కడే దగ్గర అన్ని అమ్మవారి చెట్లన్నీ ఉంటాయండి. అదంతా మీకు వీడియో షూట్ చేస్తాను, బట్ అప్లోడింగే కొంచెం కష్టం అవుతుంది. నేను అప్లోడ్ చేస్తాను త్వరలోనే, అది కూడా ఆ వీడియోస్ కూడాను. నాకు ఎడిటింగ్ కొంచెం కష్టం అవుతుందండి, ఎందుకంటే మా పాపతోటి వాయిస్ ఇచ్చుకోలేక. ఇప్పుడు కూడా నా వాయిస్ ఎలా ఉందంటే, నేను తిరుపతి వెళ్ళొచ్చాక చాలా వరకు నా వాయిస్, నా హెల్త్ కండిషన్ అంతా పోయింది. ఫీవర్, కోల్డ్ గట్ట చేస్తుంది, ఇప్పటికీ తగ్గలేదు. ఇంకా అంటే దగ్గర 20 days అబవ్ అయిపోయింది. 1 by 1 ఒక్కొక్కరికి వస్తూ ఉంటున్నాయి అన్నమాట, జ్వరాలు, కోల్డ్, దగ్గు, ఇలాగ అన్నీ కూడాను. చూసారు ఇక్కడ కోలాటాలు ఆడుతున్నారు కదా, వాళ్ళు అన్న చెల్లెల పాటలు ఎక్కువ వేశారండి. ఆ అన్న చెల్లెల పాటలకి వాళ్ళు ఎక్కువ డాన్స్ చేస్తారనమాట. తర్వాత వెనక బాబాగారు వేషం కట్టున్నారు కదా. ఇదంతా కూడా చాలా సరదాగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత మేము బయటకు వచ్చామన్నమాట. ఇలాంటిది అంటే ఇయర్ ఇలాంటివి జరుగుతుంటాయి, కానీ మేము ఒక్కొక్క సందర్భంలో లాస్ట్ ఇయర్ అంటే నేను అప్పటికి
మా పాప చిన్నది, అంటే ఒక 3 మంత్స్ బేబీ ఉంటుంది అప్పటికి. ఆ చిన్న పాపతో ఎందుకని నేనైతే మరి పాపను వదిలి రాకూడదు కదని అప్పుడు రాలేదు. అంటే 2 ఇయర్స్ అబవ్ అయిపోయింది ఇలాంటి ఒక ఊరేగింపుకి రావడం అనమాట. వీళ్ళు చూస్తారు కదండి, ఆ డాన్స్ చేస్తున్నప్పుడు ఆ డప్పులకి నాకైతే ఇంకా గూస్ బంప్స్ వచ్చాయి. అలాగ కూడా నేను అలా నిల్చుండిపోయానండి. వీడియో కూడా ఇది నేను షూట్ చేయలేదన్నమాట, మా వారే షూట్ చేశారు. అలా నాకైతే ఆ డాన్సులు వాళ్ళు చేస్తున్నంతసేపు కూడా నాకేమనిపించిందంటే వెళ్ళిపోదామా వాళ్ళ మధ్యలోకి, డాన్స్ చేసేద్దామా అనేసి ఒకటే ఉలుకు అనమాట. అలా నాకు అనిపించేసింది. అంత నాకు సరదా అలాంటి అమ్మవారు తాలూకు ఇవంటే. ఇక్కడ కాళికమ్మ చెట్టు పక్కనే ఉందండి, అక్కడే చేశారనమాట చాలాసేపు ఆ డాన్సులు అన్నీ కూడాను. వీళ్ళు కూడా అక్కడ కోలాటలు ఒక పక్క ఇవి అవుతున్నాయి, ఒక పక్క అవుతున్నాయి, రెండు కవర్ చేయడం కష్టం. అలాగే మా వారే కవర్ చేస్తూ తిరిగారనమాట. ఇంకా ఇంక్లూడ్ మా చిన్న పాపను ఎత్తుకొని మరీ వీడియో షూట్ చేశారు. ఇంకా మా పెద్ద పాప అంటే నాతోనే ఉంది. చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారో. అందులో ఇంకా ఆ టీషర్ట్ ఉంది కదా, వైట్ టీషర్ట్ అబ్బాయికి అయితే బైక్ గుద్దేసింది అప్పుడే, పాప ఆ నొప్పితోనే డాన్స్ చేశాడు. వెనక కనిపిస్తుందా మీకు స్కూలు? అది మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అండి, హై స్కూలు. చూసారు కదా, ఇదంతా కూడాను సరదా అండి. ఇంకా ఆ ఊరేగింపు అయినంతసేపు అక్కడ ఉంటామే, కానీ అవన్నీ మనకేంటంటే ఇంట్లో కష్టాలు ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే కాసేపు మర్చిపోతాం అనమాట. అలాంటి ఒక ఊరేగింపుకి వెళ్తే అంత అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇంటికి వెళ్ళాక యాస్టీజ్ మార్నింగ్ లేవాలి, క్యారేజ్లో వండుకోవాలి, పనులకి వెళ్ళాలి, ఇంకా బిజీ లైఫ్. ఇలాంటి ఒక సందర్భాలకు వస్తేనే కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అందులో మా చిన్న పాప చేసిన అల్లరి ఇంత అంతా కాదండి. వాళ్ళు డాన్స్ చేస్తుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోవడానికి చూస్తుంది, వాళ్ళు ఎక్కడ తన్నేస్తారో అని నాకు భయం. అక్కడ చాలా అల్లరి పెట్టేస్తుంది అనమాట. ఆ టైంలో మళ్ళీ మీరు ఎందుకు చిన్న పాపను పట్టుకెళ్ళారు అనేసి మీరు అడగొచ్చేమో. మాకు ఇంటి దగ్గర మాకు పెద్దవాళ్ళు అంటూ ఎవరు లేరండి. మా అమ్మగారు ఉన్నారు, కానీ మా అమ్మగారు ఇంకా 3 దూతలు ఉన్నారనమాట, మా అన్నయ్య పిల్లలు. వాళ్ళతోటి మా అమ్మకి సరిపోతుంది. అందుకనే మరి మా పిల్లల్ని ఎవరి దగ్గర విడిచిపెట్టలేదు, మాతోనే తీసుకొచ్చాము ఊరేగింపుకి. చూసారు కదా ఎంత చక్కగా అనమాట. ఆ కృష్ణుడు వేషం వేసుకున్న అతనైతే ఫస్ట్ అతను ఇగ్గూడిపోయింది, నవ్వు నాకైతే ఆగలేదు పాపం. అలాంటి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ వీళ్ళందరూ కూడా లైన్ వైజ్గా వస్తారు. ఇప్పుడు ఎంత అవన్నీ కూడా మీకు కవర్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ ఈ టైంలోనే అయింది. చూసారు కదా, ఇంకా నా వాయిస్ ఇలా ఉంది అనేసి ఏమి అనుకోవద్దండి, చాలా కోల్డ్ అనమాట. దగ్గు కూడా విపరీతంగా వస్తుంది. ఓపిక్గా వాయిస్ ఇవ్వడానికి ట్రై చేశాను. నచ్చకపోతే ఎవరు ఏమనుకోవద్దండి ప్లీజ్. ఇదంతా కూడా లాంగ్ అండి, చాలా లాంగ్. సాయి దర్బార్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ లైన్ అంటే శివాలయం ఉంటుంది అక్కడ, ఆ లైన్లోకి వచ్చి తర్వాత ఇంకా బలగ జంక్షన్కి వెళ్ళి అటు నుంచి మరి ఇంకెటు వెళ్తుందో నాకు తెలీదు. నేనైతే అక్కడ దాకా గెస్ట్ చేశాను అనమాట. లాస్ట్ అంటే మా చిన్నప్పుడు అయితే అక్కడ నుంచి మరి తిరిగిపోయేది సాయి దర్బార్ వైపు. మరి ఇప్పుడు ఇంకా లాంగ్ బలగలోకి గట్ట వెళ్ళారేమో నాకు తెలీదు. ఇక్కడ చూసారా బాబాగారి పక్కన ఉన్నారు కదా, అతను మా బ్రదరేనండి. అతను మా పాపని ఇస్తే చక్కగా అలా చూసిందనమాట, ఆ వేషాలు వేసుకున్న వాళ్ళందరినీ కూడాను. చాలా ఆనందం. మేము ఎంత ఆనందించామో మాకంటే మా పాప చాలా ఎంజాయ్ చేసిందండి వాళ్ళతోని, చాలా సరదాగా ఉండింది. ఆ తర్వాత ఇదిగోండి గుర్రాలు గట్ట పెట్టారు. ఇవంతా కూడా ఎక్కడంటే మన బలగ బంకు ఉంటుంది కదండి, అక్కడ ఆ ఏరియా అనమాట ఇదంతా కూడాను. అక్కడ ఇంకా ఫాస్ట్ ఫార్వర్డే పెట్టానండి, మరీ లాంగ్ అయితే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అంటే ఏంటి చూపించని మీరు విసుక్కకూడదనేసి లాంగ్ వీడియో పెట్టేశాను, జనాలు చూపిద్దామనేసి. జనాలు చూసారా ఇంకా వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు డ్రాప్ అవుతున్నారు, మళ్ళీ వస్తున్నారు కొత్త వాళ్ళు. చాలామంది జనాలండి, ఎక్కడా తగ్గట్లేదు అనమాట. చూసారు కదా, అయిపోయిందండి, మేము ఇంటికి వచ్చాం. ఇంకా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.